ఏం చేస్తున్నాం నాన్న ఈరోజు? మనము ఇప్పుడు దీనికి అరటిగేలు వచ్చేసింది కదా, అందుకని మెల్లగా కింద మొక్కలు ఉన్నాయి, అందుకని చెట్టుని కట్ చేస్తున్నాము. చెట్టుని కట్ చేసి మ్యాజిక్ వాటర్ తాగబోతున్నాం. ఇప్పుడు తాగము, వాటర్ ఊరుతాయి రేపు. ఇది పిలకల్లో ఏంటి ఎంత వచ్చాయి? ఇక్కడ కట్ చేయనా? కాదు కాదు, పైకి ఇక్కడికి కాదు కాదు. అవును, ఎంత కిందకి చేస్తే అంత మంచిది. జస్ట్ ఒక అడుగు వద్దు, అట్లీస్ట్ 2 అడుగులన్నా ఉంచండి. ఇక్కడికి కదా దూతేది మరి, దీనిపైన దూత ఇక్కడ నుంచి ఇక్కడికి దూత. నానా మరి అంత కిందకి వద్దు నానా, ఎవరు అంత కింద కట్ చేయట్లేదు. అయ్యో పైకి ఇది తీస్తాను. జై బజరంగ్ బలి, జై బజరంగ్ బలి, జై బజరంగ్ బలి. హెల్ప్ చేయను, అటు కొంచెం ఈ యాంట్స్ ని తోలుతా ఉండు. హెల్ప్ చేయి అసలు, తోలురా. ఆ దూతది పైది చాలా లేయర్ తీసేయాలి. నరసింహన్ తీయాలి. దిస్ ఈస్ ద ట్రెజర్. అది తీసే నరసింహ, దూత ఇది చూద్దాం వస్తుందో రాదు అసలు మనకి. ఏంటో వస్తుంది, ఎందుకు రాదు? ఏం వాటర్ అంటారా? చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకే, మ్యాజికల్ వాటర్. ఇప్పుడు ఈ దాంట్లో నీళ్లు ఊరుతాయి. ఇప్పుడు అరటి చెట్టు నుంచి ఊరిన నీళ్లు తాగితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంట. టేస్ట్ అస్సలు బాగోదంట, కానీ వాటరే కాబట్టి తాగేయచ్చులే. తాగొచ్చు అంటావా? తాగాలి కంపల్సరీ. ఇది చూడు, ఇది ఎంతవరకు తీయాలి? చాలా సరిపోతుందా? లేదు, లోతు దొల్లలా చేయాలి. లోపల చేస్తే అప్పుడు నీళ్లు ఊరుతాయి. ఆల్రెడీ మన అరటిగెల పడినప్పటి నుంచి మనల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు, దూత కావాలి. మర్చిపోయాం యాక్చువల్లీ, అరటి గెల కొట్టి తీసేసి 2 వారాలు అయింది. కాకపోతే దీని గురించే ఇది మన ఈ నీళ్లు ఊరనిచ్చి తాగుదామని, ఇంకా దూత కోసం అని చెప్పేసి ఇది కట్ చేయలేదు అన్నమాట చెట్టుని. అసలు రీజన్ ఏంటంటే నేను లేను కదా, అందుకని. శైలు లేదు అప్పుడు తీసిన వీకేమో ఫ్యామిలీ అందరు ఉండి బిజీలో హడావిళ్ళ. ఇది ఎప్పుడు అవుతుందిరా? ఆల్రెడీ వాటర్ ఓడుతున్నాయి. సరే మీరు చేయబెట్టకండి. ఓకే, ఐ గెస్ రెడీగా ఉంది. దీంట్లో ఏదో వేస్తా అన్నా కదా? అసలు జీలకర్ర తీసుకో. జీలకర్ర, ఆవాలు, పసుపు, ఉప్పు వేసి ఏమన్నా డిష్ చేద్దామా దీంట్లో? కాదు కాదు, ఆల్రెడీ నీళ్లు ఊరుతున్నాయి. అదే అంటున్నా, నీళ్ళు వచ్చేసాయి బాగానే. సో ఇప్పుడు దీన్ని సీల్ చేసేద్దాము. చేసేసి అట్లీస్ట్ 1 డే ఉంటే వస్తాయి వాటర్. 1-2 days అన్నాం కానీ మనకి ఎక్కువ టైం లేదు, చూడాల్సింది. మనము ఇప్పుడు చేసాం కాబట్టి రేపు ఈవినింగ్ మళ్ళీ ఇదే టైంకి మ్యాజికల్ వాటర్ రెడీ. సో 1 గంట శ్రమ తర్వాత ఆ పని అయితే అయ్యింది. దూతకి వచ్చేద్దామని ఇలా వేయబోతున్నాను. శైలు నో 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 ఆపేసింది. ఈ రోజు వద్దంట, రేపు చేద్దాం అంటుంది. పని మొదలు పెడితే అన్ని ఒకటేసారి చేసుకుందామని నాకు, తనకేమో అరటి తత్వం నల్ల అయిపోతుంది అనేది అంటుంది. అన్యాయం కదండి ఇది. ఏదో మళ్ళీ ఇంకా వైఫ్ చెప్పిన మాట తినాలి కదా అని ఏం చేస్తా.
సరే ఎంజాయ్, టేక్ ఇట్. రేపు కట్ చేసుకుందాం, టేక్ ఇట్. ఈ స్టెప్ ఏదో చాలా సాటిస్ఫాక్టరీగా ఉంది. ఇది కట్ చేసింది నిన్న, ఈరోజు కూర వండుకుందామని ఈరోజు కట్ చేస్తున్నాము. ఈ పొరలు బాగా ఈజీగా వస్తున్నాయి. దీనికి పెద్ద సమయం పడకుండానే ఈజీగానే వస్తుంది. చూడండి, కొన్ని లేయర్స్ తీయాలి. ఇంకా హాఫ్ తీసామండి. ఓకే, ఫస్ట్ టైం ట్రై చేయబోతున్నాము. ఇప్పుడు వరకు ఎప్పుడు తినలేదు, చూడలేదు, వండలేదు, అన్నీ మొదటిసారి. పీసెస్ కింద కట్ చేయొచ్చు కదా. అదే, జాగ్రత్త. అది అలా ఉంచండి. బూజు లాగా వస్తుంది. మ్యాజికల్ వాటర్ రెడీ అయి ఉంటాయి. హోప్ఫుల్లీ హార్వెస్ట్ చేద్దాము. ఇది కేరళలో రెగ్యులర్ గా చేస్తారంట. అలా తీసేనా క్యాప్ లాగా వచ్చేస్తుంది. ఓకే, రెడీయా? రెడీ. సస్పెన్స్. రెడీ, 1 2 అయిందా? లేవేంటా? అదేంటి ఎండక? ట్రాజెడీ ఎదురైంది. మేము అంతస్తానికి కావాల్సిన సామాగ్రి సమస్తం పట్టుకుని నుంచున్నాము. ఏంట్రా? నిన్న తీస్తున్నప్పుడే నీళ్ళు ఊరాయి. అయ్యో, ఏమో అన్నా నేను, మళ్ళీ సాయంత్రం అన్నారు. ఎంత ఎక్కువ ఉంచితే అంత నీళ్లు ఊరుతాయి. ఎండాకాలంలో కాదేమో. సో ఇది ట్రాజెడీ ఎదురైంది. ఫెయిలియర్. ఇట్స్ ఓకే. కానీ వింటర్ లో మళ్ళీ చేయొచ్చు, ఎందుకంటే సమ్మర్, మేబీ సమ్మర్ వల్ల అయి ఉంటది. ఎంత ఎండగా ఉంది. ఎవాపరేట్ అయ్యి ఉండొచ్చు. ఎవాపరేట్ అయిపోయిందేమో. ఇట్స్ ఓకే లే. ఎందుకంటే నేను మనం జీలకర్ర అవి వేస్తున్నప్పుడే ఊరాయి. అవును. మేము ఆశీర్వాదం, స్టెయినర్, గరిట, గ్లాసు. ఇట్స్ ఓకేలే. ఇన్ని చెట్లలో మళ్ళీ ఇంకొక ఎక్స్పెరిమెంట్ చేద్దాం. అందరికి వస్తుంది మనకి రుచి. ఆఖరికి దూత కర్రీ కూడా తిన్నాము. దూత కర్రీ చాలా బాగా వచ్చింది మళ్ళీ. సో ఈ అరటి చెట్టు గురించి చెప్పాలంటే, దీన్ని పెట్టిన దగ్గర నుంచి లాస్ట్ అయిపోయే వరకు, మొత్తం కట్ చేసే వరకు అన్ని ఉపయోగాలే. అరిటాకులో బోన్ చేస్తాము, అరటి పువ్వుని కూర వండుకుంటాము, అరటి గెల, అరటి పళ్ళు తింటాము, అండ్ దూత కూడా మనము ఈరోజు కట్ చేసి కూర వండుకున్నాము. మన బ్యాడ్ లక్ కానీ మామూలుగా అయితే దీంట్లో వాటర్ కూడా తాగొచ్చు. ఇంకేంటంటే ఇది మొత్తం తీసేసిన తర్వాత దీన్ని కంపోస్ట్ లో వేస్తే మంచి ఎరువు తయారవుతుంది. అంతేనా? ఒక్క పార్ట్ కూడా వేస్ట్ పోయింది. ఒక్క పార్ట్ కూడా అరటి చెట్లు వేస్ట్ పోదు. అది సంగతి. నిరాశతోటి వెను తిరుగుతున్నా. అమ్మో, కానీ ఇప్పుడు మళ్ళీ వింటర్ లో చేయొచ్చు. సరే.